ఒంగోలులో ఫ్లెక్సీ వివాదం ముదురుతోంది. బాలినేని ఫ్లెక్సీలని మరొకసారి చింపేశారు గుర్తెలిన వ్యక్తులు. రేపు జనసేనలో చేరబోతున్నారు మాజీ మంత్రి బాలినేని, కంది రవిశంకర్ ఇద్దరు కూడా. అయితే బాలినేని పవన్ కళ్యాణ్తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటోను చింపేసిన వైనం కనబడుతోంది. బాలినేని ఫ్లెక్సీల్లో జనసేన అధ్యక్షుడు రియాజ్ ఫోటో ఎక్కడ కూడా కనిపించడం లేదు. మొదటి నుంచి బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు రియాజ్. అయితే మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు చింపేశారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీలు చింపివేసే అవసరం లేదంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చింపితే బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నాం అన్నట్టుగా జనసేనలోకి ఓ వర్గమా అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఫ్లెక్సీల చింపివేత బాలినేని రాకను వ్యతిరేకిస్తున్న జనసేనలోని ఓ వర్గమా అంటే ఇక్కడ బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నటువంటి జనసేనలో ఒక వర్గమే ఈ ఫ్లెక్సీలను చింపేసిందనే ఒక అనుమానం కూడా ఇక్కడ రైజ్ అవుతోంది. లేక టీడీపీ నేతల పనేనా అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తం మీద ఒంగోలులో ఫ్లెక్సీల వార్ ముదురుతోంది. ఒకవైపు కావాలని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఫ్లెక్సీలు చింపారంటూ జనసేన నాయకులు బాలినేని అనుచరులు ఆరోపిస్తుంటే, మరోవైపు జనసేనలోని ఆయన రాకను వ్యతిరేకిస్తున్న వర్గమే ఈ ఫ్లెక్సీలు చింపేసిందంటూ కూడా మరొక వర్గం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ విధంగా ఫ్లెక్సీలు తీసివేశారో ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో సాయిబాబా సెంటరు, రైతు బజార్ సెంటర్లో ఉన్న ఒక ఫ్లెక్సీలు. ఇక్కడ ఇటు రవిశంకర్కి అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇరువురికి స్వాగతం తెలియజేస్తూ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్లో కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న వారు ఈ ఫ్లెక్సీలు చించేశారని చెప్పేసి కూడా ఇటు జన సైనికులు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఫ్లెక్సీలు ఎందుకు చించారు, ఫ్లెక్సీలు చించి తమ నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఏముంది, పార్టీలోకి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఉన్నారు. కాకపోతే మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఫైట్ చేసినటువంటి జన సైనికులు అయితే తమ నిరసన మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరబోతున్నాడు. అదేవిధంగా వ్యాపారవేత్త కంది రవిశంకర్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదం మరోసారి తెర మీదకి రావడం అయితే కొత్తగా పెద్ద చర్చనీయాంశంగా ఒంగోలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. ఇక్కడ పాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర బాలినేని శ్రీనివాసరెడ్డి, పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు చించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. అసలు ఇది ఎవరు చించారు ఏంటనేది ఇక నగరంలో ఎక్కడెక్కడ ఏ ఫ్లెక్సీలు చించారు, ఏ ప్రాంతంలో ఈ విధంగా ఉందో అనేది తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఒంగోలులోని కోర్టు సెంటర్లోకి వచ్చినాం. ఇక్కడ కూడా జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డికి అదేవిధంగా కంది రవిశంకర్కి స్వాగతం తెలియజేస్తూ ఫ్లెక్సీలు అయితే వెలిసిన నేపథ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో. కంది రవిశంకర్కి సంబంధించి ఫ్లెక్సీలు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏర్పాటు చేస్తూ అతని అభిమానులు అదేవిధంగా జన సైనికులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మటుకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో మటుకి చించివేసి తమ నిరసన తెలియజేశారు. అదేవిధంగా ఇంకా మరొక ప్రాంతంలో మనం వెళ్ళబోతున్నాం. అక్కడ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం సివెన్సీ రీడింగ్ రూమ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ కూడా ఇరువురు రవిశంకర్ అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతం తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అక్కస్తోటి అతను స్వాగతాన్ని నిరసిస్తూ కూడా ఇక్కడ అతను ఫ్లెక్సీని చేసిన పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరో ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరో ప్రాంతంలో అయితే ఒంగోలులో ఉన్న శర్మ కాలేజీకి వెళ్ళే సెంటర్లో ఇక్కడ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటు పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్యగా కూడా చించివేస్తూ తమ పూర్తి నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే వారు స్వాగతించట్లేదు. జనసేనలో వర్గపోరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. అది భౌతిక దాడులు కాకపోయినప్పటికీ ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చించి వేసుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలులో బహిరంగంగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది తేటతెల్లంగా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను కొంతమంది జన సైనికులు ఆహ్వానిస్తుంటే కొంతమంది అయితే నిరసన తెలియజేస్తూ తమ ఆక్రోశాన్ని కూడా వెలగొక్కుతున్న పరిస్థితి. రేపు 26వ తారీఖు పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతున్న నేపథ్యంలో ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీలో కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న ఫ్లెక్సీని మటుకే చించివేసి తమ ఆక్రోశాన్ని, తమ నిరసనని ఈ విధంగా తెలియజేస్తున్న జన సైనికులు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కాకపోతే ఇటువంటి నేపథ్యంలో అసలు ఇది ఏ విధంగా తీసుకుంటారు, అసలు అదేవిధంగా ఒక ప్రాంతంలోనే కాకోకుండా నగరంలోని
అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఫ్లెక్సీలు చించివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఫ్లెక్సీలు పూర్తిగా నిన్నటి నుంచి ప్రజల కోసం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అభిమానులు అయితే వారు తమ అభిమానాన్ని కూడా ఈ విధంగా చూపించుకుంటున్న నేపథ్యంలో జన సైనికులు చేశారా లేకపోతే మరొకరు చేశారా అనేది కోణంలో అయితే ఇంకా విచారణ జరగాల్సి ఉంది. కాకపోతే తమ నిరసన గత కొంతకాలంగా జన సైనికులు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసన ఈరోజు ఫ్లెక్సీలు చించేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం మరో ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో కంది రవిశంకర్ ఫ్లెక్సీ అయితే ఇక్కడ వెలిసింది ఇదే ప్రాంతంలో మన పద్మాలయ బేకరీ సెంటర్లో. ఈ ఫ్లెక్సీకి మటుకి ఎవరు ఎటువంటి ఇబ్బంది చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలో ప్రతి ఒక్కరి ఫోటో కూడా ఉంది. ఎందుకంటే ఇందాక బాలినేని శ్రీనివాసరెడ్డి కోసం వెలిసిన ఫోటోలు అయితే జిల్లాధ్యక్షుడు షేక్ రియాజ్ ఫోటో కానీ ఎవరు లేని పరిస్థితి, కేవలం పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడున్న ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చించేశారు. ఒక పక్క చూస్తున్నాము ఈ ఫ్లెక్సీలో కేవలం మొన్న పార్టీలోకి అంటే పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో దిగిన ఫోటో ఒకటి అయితే దర్శనమిస్తుంది. ఇటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ ప్రధాన కోడళ్ళు అయితే వీళ్ళు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలని చించివేసి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ మటుకే ఈ ఫ్లెక్సీని చించివేసి తమ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఉన్న ఈ విజువల్ ఇది ఏదైతే చూస్తున్నామో ఇది ప్రధానంగా లాయర్పేటలోని పద్మాలయ బేకరీ వద్ద ఏర్పాటు చేశారు అభిమానులు. ఈ అభిమానులు తమ అభిమానం కోసం అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రాకతోటి ఆహ్వానిస్తూ కూడా తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొంతమంది గిట్టని జన సైనికులు లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న జన సైనికులు అయితే తమ నిరసనని ఈ విధంగా వ్యక్తం చేయడం కూడా కొంత ఇది ఉంది. కాకపోతే ఈ పరిస్థితి ఏ విధంగా ముందుకు పోబోతుంది, అసలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనిపై కూడా మనతో పాటు మాట్లాడేదాని కోసం కొంతమంది జన సైనికులు అదేవిధంగా జనసేన నాయకులు అయితే ఉన్నారు. ప్రచార కమిటీ సభ్యులు ఉన్నారు. జడా బాలనాయుడు వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఫ్లెక్సీలు చించేసే విధానం గత కొన్ని రోజుల నుంచిగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న టీడీపీ కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు జన సైనికులే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను స్వాగతించక తమ నిరసన వ్యక్తం చేశారు, ఫ్లెక్సీలు చించేస్తారు. ఒక జన సైనికుడు నాయకుడిగా మీరు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఇది మంచి పరిణామం కాదండి. ఇది జన సైనికులు చేశారా, తెలుగుదేశం కార్యకర్తలు చేశారా, ఇంకో పార్టీ వాళ్ళు చేశారా అనే దానికి ఎప్పుడే కాదు. మేము ఎస్పీ గారి నోటీసులకు ఆల్రెడీ ఉదయాన్నే తీసుకెళ్ళాము. 12 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఉంది ఎస్పీ గారిది. ఇది ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కానీ ఎవరు వేసినా కానీ ఈ ఫ్లెక్సీలు వివాదం అనేది చించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరూ కూడా ఒక ఎంతోమంది సంతోషంతో ఇటువంటి కార్యక్రమాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి నాయకుడికి అందరికీ ఆహ్వానిస్తూ వారి వారి ఆనందాన్ని వెలిబుచ్చడానికి ఈ ఫ్లెక్సీల రూపంలో చేస్తున్నారు. కానీ చంద్రబాబు గారిని నేను కోరుకునేది ఏంటంటే, చంద్రబాబు గారు ఒంగోలు ఎమ్మెల్యే గారికి మీరు చెప్పండి, కూటమి ధర్మం పాటించమని. ఆయన సమయం పాటించాలి. జనార్దన్ గారు, మీరు మీ అండతోనే ఎవరైనా కానీ ఈ పనులు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, అంటే మీరు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడుకి కూటమి ధర్మంపై పాటిస్తున్నాము, పార్టీలోకి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా మాకైతే పెద్ద ఒరిగేదేం లేదు, కాకపోతే అవినీతి పరుల మీద అయితే మేము పోరాటం ఉంటుందని చెప్పాడు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకించి వ్యతిరేకిస్తున్నట్టు దామచర్ల జనార్దన్ ఎక్కడ చెప్పలేదు. మీరు ఎందుకు ఆ మాట అంటున్నారు? అవినీతి పరుడని ఎవరన్నారండి? ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబుకి లేఖ రాశారు, అందరికీ లేఖలు రాశారు. నా మీద ఎటువంటి అభియోగాలు ఉన్నా కూడా నేను సిద్ధము, ఎటువంటి విచారణకైనా సిద్ధం అని చెప్పారు కదా. మొన్న నాయుడుపాలెంలో సభా సంస్కారం కూడా లేకుండా దామచర్ల జనార్దన్, అది సందర్భం కూడా కాదు, వాళ్ళ తాతగారి వర్ధంతి సందర్భంలో బాలినేని మీద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కాపాడతారా అన్నారు. వీళ్ళు జనార్దన్ని ఒకటి అడుగుతున్నా, ఒంగోలులో మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని తీసుకెళ్ళాడు. ఆ రోజు బాలినేని వాసు కానీ మేము కానీ జన సైనికులు కానీ జనసేన పార్టీ ఎవరు కూడా జనార్దన్ చేసిన దానికి మేము వ్యతిరేకించలా, మేము ఎటువంటి ఆక్షేపణలు చేయలా. కానీ ఇది ఓర్చుకోలేక బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమి కూడా బలపడుద్ది. మా జనసేనతో పాటుగా మా జనసేన ఒకటే కాదు బలపడేది, ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది. అంటే కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు వివాదంలో ఇవన్నీ మీరు చెప్తున్నారు, మీకు ఏమన్నా తెలుసా? ఎవరికన్నా దామచర్ల జనార్దన్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు ఇచ్చేయమని, అదేవిధంగా జన సైనికులు ఇచ్చారా లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళని మీరు అంటున్నారు? మీకేమన్నా నిర్దేశమైన సందేశం కానీ సమాచారం కానీ ఉందా? దామచర్ల జనార్దనే ఈ ఫ్లెక్సీలు ఇచ్చేయమన్నాడు. దామచర్ల జనార్దన్ అండతోనే
ఇది జరిగింది. ఇది 100% వాస్తవము. దామచల్ల జనార్దన్ అండ లేకుండా అతను ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీడియా పరంగానే, నేను చూస్తాను బాలినేని అని. అతను అండ చూసుకొనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి వికృత శాస్త్రాలకు పాల్పడుతున్నారు. ఇది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నప్పుడే మేము ఆ రోజు స్పందిద్దాం అనుకున్నాం, సమయం పాటిద్దామని ఆలోచిస్తున్నాం. ఇది దామచర్ల జనార్దనే చేయించాడు మీరు ఎలాంటి, ఎందుకంటే జన సైనికులు ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు, దాంట్లో జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫోటో లేదు. వారు రంబాన్ని చెవులో లేకపోతే మీ జన సైనికులే చేశారని మేము అనుకోవచ్చు కదా.